ఒకప్పుడు ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ అతని చదువు ముందుకు సాగేది కాదు. ఎందుకంటే ఆ అబ్బాయి తన ఇంటిని కూడా నడిపేవాడు కాబట్టి. అతను ప్రతిరోజు పొలంలో వెళ్ళి ఎక్కువ శ్రమించేవాడు. మరియు పనిని ముగించుకొని తిరిగి తన ఇంటికి చేరుకునేవాడు. ఆ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో కొంత చదువుకునేవాడు. ఆ అబ్బాయి 12వ తరగతి వెళ్ళిన తర్వాత ఊరి వారందరూ ఇలా అన్నారు. మా ఊరి నుండి ఒక అబ్బాయి 12వ తరగతిలో మొదటి స్థానంలో వస్తాడని. ఎందుకంటే ఊరి వారందరికీ కూడా తెలుసు. ఆ అబ్బాయి చదువులో చాలా చురుగ్గా ఉన్నాడని. అయితే 12వ తరగతి పరీక్షలు దగ్గరికి రాగానే ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఎప్పుడైతే 12వ తరగతి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో, కొన్ని కారణాల చేత ఆ అబ్బాయి ఎగ్జామ్‌లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడైతే ఈ విషయం ఊరి వారందరికీ తెలిసిందో, అప్పటినుంచి ఆ ఊరి వారందరూ ఆ అబ్బాయిని ఎగతాళి చేసి, వారందరూ సూటిపుటి మాటలతో ఆ అబ్బాయి మనసును నొప్పించేవారు. అతను తన ఇంటి నుండి పొలానికి వెళ్ళినప్పుడల్లా, తన ఫ్రెండ్స్ దారిలో తనకు ఎంతో చాలామంది ఎదురై, వారందరూ ఆ అబ్బాయిని హేళన చేసేవారు. ఆ అబ్బాయి జనాల మాటలు చూసి చాలా బాధపడేవాడు. ఇదే విషయం అతను తన యజమానితో చెప్పుకొని బాధపడుతూ ఉన్నాడు. యజమాని, నేను ఎప్పుడైతే నా ఇంటి నుండి పొలం వైపుకు వెళ్తున్నానో, దారిలో ఎంతమంది అయితే నన్ను కలుస్తారో అంతమంది నన్ను వారంతా హేళన చేస్తూ మాట్లాడతారు. ఇది వింటే నా మనసు మొత్తం కూడా చలించిపోతుంది. నేను చాలా బాధపడుతున్నాను అని ఆ అబ్బాయి యజమానితో చెప్పుకొచ్చాడు. ఈ విషయం విన్న యజమాని, అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఒక పెద్ద గ్లాసు తీసుకొని ఆ గ్లాసు మొత్తం పైవరకు కూడా పాలతో నింపివేయి. నువ్వు ఎప్పుడైతే ఆ దారి నుండి బయలుదేరుతావో ఆ గ్లాసులో ఉన్న పాలను ఒక్క చుక్క కూడా కింద పడకుండగా చూడు అని ఆ అబ్బాయితో యజమాని చెప్పాడు. అబ్బాయి ఒకరోజు తన యజమాని చెప్పిన విధంగానే చేశాడు. అతను ఎప్పుడైతే పాల గ్లాసుతో తన ఇంటి నుండి ఆ దారిలో బయలుదేరాడో, ఎప్పుడైతే ఆ అబ్బాయి ఫోకస్ మొత్తం ఆ గ్లాసుపై పెట్టి వెళ్తున్నాడో, తన ధ్యాస మొత్తం కూడా ఎలా ఉందంటే, ఆ దారిలో హేళన చేసే జనాలను కూడా పట్టించుకోవడం మానేశాడు. తన ఫోకస్ మొత్తం గ్లాసు నుండి ఒక్క పాల చుక్క కూడా కింద పడకుండగా ముందుకు సాగాలి అని తను దృఢనిశ్చయంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మనం మన పనిలో నిమగ్నం అయిపోయి ఉండడం. మొత్తం ఫోకస్ అంతా కూడా మీరు చేసే పనిలో శ్రద్ధ వహించండి. ఇతర విషయాలపైన అనవసరంగా పట్టించుకోకపోవడం చాలా మంచిది. ఇతరులు చెప్పే హేళన మాటలు అంతా వినకపోవడం మంచిది. ఎవరి పని వారు చేస్తే ఇంకా మనం చేసే ప్రతి పని కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగైతే కెమెరా ఉంటుందో అది కేవలం తన సబ్జెక్టు పైనే ఫోకస్ చేస్తుంది. మిగిలిన అంతా కూడా బ్లర్ చేసేస్తుంది. అలాగే మీరు కూడా మీ పనిని ముందు శ్రద్ధగా చేయండి. మీ టార్గెట్ ఏంటి అనేది ముందు మీరు ఫిక్స్ అయ్యి మైండ్‌లో పెట్టుకోండి. ఎలాగైతే కెమెరా అది మనం ఏదైతే ఫోటో తీయాలనుకుంటున్నామో దానిని మాత్రమే చూపిస్తుంది. మిగిలిన మొత్తం అన్నిటిని కూడా బ్లర్ చేసేస్తుంది. టార్గెట్ మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఫోకస్ మొత్తం కూడా మీ టార్గెట్ మీదనే పెట్టేసేయండి. మిగిలిన వాటన్నిటిని కూడా అవే బ్లర్ అయిపోతూ ఉంటాయి. ఈ కథ ఇంకొంతమందికి చేరవేయాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మోటివేషనల్ వీడియోస్‌తో మీ ముందుకు ఉంటాను. తనుజ యూనిక్ థింగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.